సో వ్యూయర్స్, థియరీ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలని నేర్పించే స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రోజుల్లోని విద్యా విధానం ఎలా ఉందని చూస్తే ఎడ్యుకేషన్ బాగుంది అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది ఉండటం లేదు. కానీ అన్నిటినీ కూడా సమపాఠాల్లో అందించాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి స్కూలే శ్రీ వేద యూనివర్స్ స్కూల్. ఎస్, మరి ఆ స్కూల్ యొక్క చైర్మన్ మనతో పాటు ఉన్నారు. సార్తో కూడా మాట్లాడి స్కూల్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. సో శ్రీవేద స్కూల్ స్టార్ట్ చేసి ఒక 10 years అయింది. సో ఇది స్థాపించాలనే ఉద్దేశం, ఆ సంకల్పం మీకు ఎలా వచ్చింది, అండ్ ఈ 10 years జర్నీ గురించి? థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పవర్ఫుల్ క్వశ్చన్. టైం కొంచెం ఎక్కువ పట్టొచ్చు, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ బెటర్ యాజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్ 10 years బ్యాక్ నేను ఇంగ్లాండ్లో ఉండేవాడిని. అక్కడ డాక్టరేట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ చేసి సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్న టైంలో నాన్న అమ్మ రిటైర్మెంట్ ఏజ్ దగ్గర వచ్చింది. సో నేను అక్కడ ఉండుంటే అమ్మ నాన్న చెప్పుకోవడానికి నా బాబు లండన్లో ఉన్నారు, సైంటిస్ట్గా చేస్తున్నారు, బాగా ఎర్న్ చేస్తున్నారు, చెప్పుకోవడానికి బాగుంటుందేమో, కానీ ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల దగ్గర ఉండి ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది రిటైర్మెంట్ స్టేజ్లో అనేది నా ముందు జనరేషన్కి సంబంధించి నాకు మనసులో అనిపించింది. తర్వాత నా పాప పెరుగుతున్నప్పుడు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన చాలా మంది పిల్లల్ని నేను చూశాను. వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కల్చర్లో పెరగడం వల్ల వాళ్ళు నథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ రైట్, దే ఆర్ గుడ్ ఓన్లీ. బట్ ఆ కల్చర్లో పెరిగి అలా ఎదిగినప్పుడు నా పాప ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు నేను అనుకున్నది ఒకటే, వీళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగితే అక్కడ మాత్రమే బతకగలుగుతారు. అదే ఇండియాలో పుట్టి మన కల్చర్లో పెరిగితే ప్రపంచంలో ఎక్కడెళ్ళినా బతకగలుగుతారు. సో దట్ రేపు పరిస్థితులు ఎలా ఉన్నా ఎక్కడైనా వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇండియాలో పెరగడం బాగుంటుంది అనిపించింది. బికాస్ మన కల్చర్, ట్రెడిషన్స్, బాండింగ్స్, పీపుల్, ఛాలెంజెస్ చాలా మనం ఏదైతే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినామో అలానే మన నెక్స్ట్ జనరేషన్ ఎక్స్పీరియన్స్ చేయగలిగితే దే కెన్ లీవ్ కాన్ఫిడెంట్లీ ఇన్ ద ఫ్యూచర్, ఇండిపెండెంట్లీ, కాన్ఫిడెంట్లీ అనిపించింది. సో నా ముందు జనరేషన్ అమ్మా నాన్న తర్వాత నా పాప చూసినప్పుడు ఇండియాలో వచ్చి ఇక్కడ చదవడం, ఇక్కడే పెరగడం బాగుంటుంది అనిపించి ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక మంచి స్కూల్ చూసి పాపను జాయిన్ చేయాలి, నేను ఒక ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. 4 నెలలు 126 స్కూళ్ళు, 4 months 126 schools మొత్తం విజిట్ చేశాను. ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాట్ ఎగ్జాక్ట్లీ మై కిడ్ విల్ లెర్న్ ఇఫ్ ఐ జాయిన్ ఇన్ టు యువర్ స్కూల్ అన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా ఏదో చెప్తున్నారు, ఇన్ఫ్రా చూపెడుతున్నారు తప్పితే వాట్ ఎగ్జాక్ట్లీ నో బడీ ఈజ్ హ్యావింగ్ ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ కిడ్స్ నీడెడ్. 20 years తర్వాత ఇండిపెండెంట్గా సమాజంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి, అక్కడ వీళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, స్కిల్స్ ఏంటి అనేది ఎవరికి అవగాహన లేదు ఆ రోజు 10 years బ్యాక్. ఎలా అంటే టెక్నాలజీ మనం చూసాం 40 years బ్యాక్ వెన్ వీఆర్ లైక్ ఎ కిడ్స్, దెర్ ఈస్ నో టెక్నాలజీ. టార్చ్ లైట్ ఈజ్ ఎ బిగ్ టెక్నాలజీ ఫర్ అస్, క్యాల్కులేటర్ ఈజ్ ఎ బిగ్ టెక్నాలజీ. ఇలా ఒక 30+ థింగ్స్ మనం టెక్నాలజీ అనుకుని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అన్ని థింగ్స్ ఒక మొబైల్లో వచ్చినాయి. అండ్ ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం లెటర్ రాసేవాళ్ళం, అలాంటిది డైరెక్ట్ చూసుకొని మాట్లాడుకునే టెక్నాలజీ. నథింగ్ నుంచి 40 సంవత్సరాల్లో ఇంత చేంజ్ అయినప్పుడు, ఇంత చేంజ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ 20 yearsలో ఏం జరగబోతుంది, అలా మారుతున్న సమాజానికి, మారుతున్న టెక్నాలజీకి పిల్లలకి నిజంగా ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి నాలెడ్జ్ కావాలి అనేది నాకు అనిపించింది. అది ఎక్కడ దొరికినట్టుగా నాకు అనిపించలేదు. ప్రతి స్కూల్లో ఏదో కొంచెం బాగుంది, బట్ పూర్తిగా ఆలోచించి క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఎవరు చేయలేనప్పుడు వై డోంట్ ఐ స్టార్ట్. ఇంకా అన్ని ప్లాన్స్ పక్కన పెట్టి స్కూల్ స్టార్ట్ చేశాను. సో చిన్నగా 10 years బ్యాక్ 1 studentతో మొదలై ఇప్పుడు మేము 1000 strength క్రాస్ అయ్యాం. సో మేజర్ ఏంటంటే, రాబోయే సమాజంలో మన పిల్లలకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, బేసిక్గా మనం ఎలా ట్రైన్ చేస్తాం, ఎలా టీచ్ చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు జనరల్గా మన లైఫ్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవడం వల్ల ఈరోజు బెటర్గా రాణించగలుగుతున్నాం మనం ఉన్న ఫీల్డ్స్లో అన్నప్పుడు ఫస్ట్ థింగ్ పేషెన్స్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఫస్ట్ పేషెన్స్తో కొంత టైం వెయిట్ చేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అవసరాలు. ఎప్పుడు ఏదో ఒక రిక్వైర్మెంట్, నీడ్ మారుతూ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. దట్ ఈస్ లెర్నింగ్, వి కాల్ ఇట్ ఎస్ లెర్నింగ్. థర్డ్ వన్ ఈజ్ అడాప్టబిలిటీ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. పరిస్థితులు మారుతూ ఉంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోవాలి.
సర్కమ్స్టెన్స్కి అనుగుణంగా మనం మార్చుకోవాలి. సో దీస్ 3 థింగ్స్ ఆర్ మెయిన్ థింగ్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అని నేను అనుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని మన దగ్గర టీచ్ చేస్తూ ఉంటాం. పేషెన్స్, లెర్నింగ్, అడాప్టబిలిటీ. ఈ 3తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సోషలైజింగ్ విత్ ద పీపుల్. సో వాళ్ళకి మ్యాక్సిమం 15 to 20 years లోపు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎన్ని కైండ్స్ ఆఫ్ వ్యక్తుల్ని చూస్తారో, అందులో నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యక్తులతో ఎలా డీల్ చేయాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇది అస్సలు జరగట్లేదు. సో ఇప్పుడు మారిన డిజిటల్ ప్రపంచంలో ఎంతసేపు మోర్ దాన్ లెర్నింగ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎంటర్టైనింగ్ బై లుకింగ్ ఎట్ ద డిజిటల్ స్టఫ్. లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ విచ్ ఈస్ నాట్ నీడెడ్. దే ఆర్ జస్ట్ అక్యుములేటింగ్ సో మచ్. సో రీసెంట్ డేస్లో మనం దాన్ని ఏమంటున్నామంటే ఇన్ఫో ఒబెసిటీ అంటున్నాం. ఇంతకుముందు అనవసరమైన ఫుడ్ అంతా చెత్త అంతా తిన్నప్పుడు బాడీలో కొవ్వు పెరిగేది, దాన్ని ఒబెసిటీ అనేవాళ్ళం. ఇప్పుడు పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో తీసుకొని ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ, ఇన్ఫో ఒబెసిటీ అంటున్నాం. సో దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ నార్మల్ ఒబెసిటీ. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్లో ఏది చేయాలన్నా, ఏం చేయాలన్నా పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసుకున్న సందర్భానికి అనుగుణంగా డెసిషన్ తీసుకుంటుంది. పనికిరాని ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది, రైట్ డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. ఎప్పుడైతే రాంగ్ డెసిషన్ తీసుకుంటామో ఆబ్వియస్లీ పీపుల్ విల్ స్ట్రగుల్ ఈవెన్ ఫర్ అస్ ఆర్ అవర్ కిడ్స్. సో ఆ పరిస్థితుల్లో మనం ఏది ఎంతవరకు ఇవ్వాలి, ఎలా నేర్పించాలని చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కడ చూసినా ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంగ్లీషే కమ్యూనికేషన్ అనుకుంటున్నారు. నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు రాదు, అప్పుడు నేను ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మీతో? లేదా మీకు ఇంగ్లీష్ వచ్చు, నాకు రాదు, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. బట్ కమ్యూనికేషన్ అన్నప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నాను, చాలామంది అర్థం చేసుకోలేదు 10 years బ్యాక్. ఏంటంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు క్లియర్గా విని అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయగలగాలి. సో ప్రతి ఒక్కరితో ఒకేలాగా మాట్లాడితే అవ్వదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఏజ్, సైకాలజీ, వాళ్ళ మెమొరీ, అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళని అర్థం చేసుకుని మనం ఏం చెప్పాలో చెప్పాలి. ఇది కమ్యూనికేషన్. ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఇంగ్లీష్ వస్తే చాలు, యాక్సెంట్, యూఎస్ యాక్సెంట్ ఉండాలి, ఇంకేదో ఉండాలి. యూజ్లెస్. యూఎస్లో ఉన్న అందరికీ యూఎస్ యాక్సెంట్ ఉంటుంది, అంత మాత్రాన వాళ్ళు ఏం సీఈఓలు అయిపోలేదు, వాళ్ళు ఏం అద్భుతమైన లైఫ్ లీడ్ చేయట్లేదు. ఎవ్రీ సింగిల్ పర్సన్ సపోజ్ టు అండర్స్టాండ్ దిస్. బికాజ్ ఎవ్రీబడి థింకింగ్ ఇంగ్లీష్ యాక్సెంట్ అని ఆ నాన్సెన్స్లో పడి మొత్తం పిల్లల లైఫ్ నాశనం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే వెన్ దే ఆర్ కమింగ్ అవుట్ ఇండిపెండెంట్గా లైఫ్లో బతకాలి అన్నప్పుడు ప్రతి ఒక్కడికి ఆ రోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలి, ఏంటి అనేది దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్ అవ్వాలి. స్కిల్స్, నాలెడ్జ్తో పాటు ఇంతకుముందు చెప్పినట్టు పేషెన్స్, లెర్నింగ్, అడాప్టబిలిటీ అనే బేసిక్ స్కిల్స్ అనేవి వాళ్ళకి న్యాచురల్గా మనం ఇంప్లాంట్ చేయగలగాలి లోపల. అండ్ సోషలైజేషన్ జరగాలి. అదే టైంలో ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అసలు సరిపోదు, ఇంకా కావాలి. ఏంటంటే మినిమం థింగ్, ఇవన్నీ ఉన్నవాడు చాలా డేంజరస్. ఎలా అంటే వాడికి వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్, మినిమం కామన్ సెన్స్ జస్ట్ కొంచెమన్నా లేదంటే ఇది మొత్తం ఉపయోగించి చాలా డేంజరస్ పనులు చేయగలుగుతారు వాళ్ళే. ఈరోజు మనం సొసైటీలో డైలీ చూస్తున్నాం న్యూస్లో రకరకాల ఇన్సిడెంట్స్. అది చూస్తుంటే ఎవ్రీడే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. బికాస్ మినిమం వాల్యూస్ మనం నేర్పట్లేదు, ఎథిక్స్ నేర్పట్లేదు, రెస్పెక్ట్ లేదు. ఇవన్నీ కూడా కావాలి మనకి. డిసిప్లిన్ అనేది లేకుండా ఏమున్నా, వాల్యూస్ తెలియకుండా ఏం నేర్చుకున్నా, మోరల్స్, ఎథిక్స్ లేకుండా ఎంత నాలెడ్జ్ ఉన్నా అది మంచికి ఉపయోగపడవచ్చు, చెడుకు అంతే ఉపయోగపడవచ్చు. సో దట్స్ వేర్ వీ ఫోకస్ మోర్. పిల్లలందరికీ కూడా అవన్నీ నేర్పించాలనేది. అయితే ఇవన్నీ నేర్పించాలి అంటే థియరిటికల్గా మనం కూర్చోపెట్టి ఇలా చెప్తే అవ్వదు. సో అందుకే శ్రీవేదలో ఏం జరుగుతుంది అన్నప్పుడు, శ్రీవేద స్కూల్లో ఎప్పుడు మ్యాక్సిమం మన లైఫ్లో మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నుంచి, డిఫరెంట్ సర్కామ్స్టెన్సెస్ నుంచి, సొసైటీ నుంచి, మన సరౌండింగ్స్ నుంచి ఏమేం నేర్చుకొని ఈరోజు బెస్ట్ లైఫ్ లీడ్ చేసినామో అలాంటి యాక్టివిటీస్, సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్లో నేర్చుకునేలాగా మనం చేస్తాం. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటారో ఇట్ విల్ బికమ్ లైక్ బేసిక్ సాఫ్ట్వేర్ ఆఫ్ దేర్ బేసిక్ బిహేవియర్. సో మనం ఊరికే చెప్పి థియరిటికల్గా మాటలు చెప్పి ఇది తప్పు, అది ఒప్పు, ఇది చేయాలి అంటే ఎవరు వినరు. సో అందుకని వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేపిస్తూ నేర్పించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి అని అంటే, జనరల్గా అయితే 1 dayలో జరగలేదు. 10 years నుంచి ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటూ, పిల్లలకి మేము నేర్పిస్తూ, పిల్లల నుంచి మేము నేర్చుకుంటూ
ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసాం 10 years. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్, ఇప్పుడు అందరు పేరెంట్స్ అప్పటి వరకు మీరు ఏదైతే చూసారో ఆ విద్యా విధానం అంతా పేరెంట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి స్కూల్స్ ఇవ్వడానికే కదా ఇవన్నీ పెట్టుకునేవి. సో ఇప్పుడు పేరెంట్స్లో ఆ మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. సో మీరు ఈ స్కూల్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ టైంలో పేరెంట్స్ మైండ్ సెట్ వేరేగా ఉంది కదా. సో ఈ స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు మరి మీకు ఎట్లా అవి ఆ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారు? అడ్మిషన్స్ అనేది ఏ రకంగా వచ్చినాయి? ఎలా ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేశారు? వండర్ఫుల్ క్వశ్చన్. బేసిక్గా ఎందుకంటే నేను మొదలు పెట్టినప్పుడు నేను చెప్తే 100లో 1-2 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఏదో చెప్తున్నది ఇదంతా అవుతుందా, ఇదంతా జరగదు అని మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పాత్లో వెళ్ళడం మొదలుపెట్టారు. బట్ ఎవరు ఒకరు నమ్ముతారు కదా, ఆ ఒక్కరు నమ్మారు. ఆ ఒక్కరి నుంచి రిజల్ట్స్ చూస్తూ ఈరోజు 1000 అడ్మిషన్స్ రీచ్ అయ్యాం. సో ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎంక్వైరీసే దాదాపు 1200+ ఎంక్వైరీస్ ఆల్రెడీ మేము వచ్చి ఉన్నారు, అడ్మిషన్ జాయిన్ చేస్తామని ఉన్నవాళ్ళు. సో అందులో నాకు పక్కా తెలుసు 300 కన్నా ఎక్కువ అడ్మిషన్స్ అవ్వవు. ఎందుకంటే మళ్ళీ 900 మెంబర్స్ ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇది కాదు, ఇది ఇక్కడ లేదు, అది ఇలా ఏదో ఒకటి చెప్పి మళ్ళీ బ్రాండ్ అని ఇంకొకటి అన్ని రకరకాల రూపాల్లో వెళ్తారు. సో ఐఎమ్ నెవర్ వరీడ్ అబౌట్ హూ ఈజ్ నాట్ కమింగ్ టు మీ, బట్ ఐ టేక్ ఇన్ కేర్ పర్సనలీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ బిలీవ్డ్ ఆన్ మీ. సో ప్రతి పేరెంట్ని రెగ్యులర్గా మేము కమ్యూనికేట్ చేస్తూ మా మేనేజ్మెంట్ టీంలో మేజర్గా ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా పేరెంట్స్తో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో ఆన్సర్ చేస్తూ రెగ్యులర్గా మేము అవైలబుల్ ఉంటూ పర్సన్ టు పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ని మనం కేర్ తీసుకున్నాం. కరోనా ఎస్పెషల్లీ కరోనా టైంలో పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోయి ఆన్లైన్ క్లాసెస్ అలా ఆల్ఫాబెట్స్ కూడా రాకుండా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చిన పిల్లలు కూడా ఈరోజే మనకి 10th ఫస్ట్ ఎగ్జామ్ ఉంది, CBSE బోర్డ్, వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళారు. ఈవెన్ ఆల్ఫాబెట్స్ రాకుండా 4 years బ్యాక్ జాయిన్ అయిన పిల్లలు కూడా ఈరోజు మినిమం 50 to 60% స్కోర్ చేసే స్టేజ్కి తీసుకెళ్ళాం. దట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ వీ విల్ టేక్ పర్సనలీ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో పేరెంట్స్కి క్లియర్గా ఫస్ట్ డేనే ఎక్కడైనా అడ్మిషన్ ప్రాసెస్ నేను వెళ్ళినప్పుడు 126 స్కూల్స్లో కూడా నాట్ మోర్ దాన్ 10 minutes ఎవరు మాట్లాడలేదు. నేను అనుకునేవాడిని జస్ట్ దే ఆర్ లుకింగ్ ఎట్ మీ యాజ్ ఎ లైక్ ఐఎమ్ గివింగ్ అడ్మిషన్ టు దెమ్, బట్ ద రియాలిటీ ఈజ్ ఐఎమ్ కీపింగ్ మై బేబీస్ లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ టు మేక్ బెటర్. But they don't have, anything like that. Just మాకు ఒక అడ్మిషన్ వస్తుంది అనేలాగా చూస్తున్నారు. నేనేమనుకున్నానంటే నా స్టాఫ్కి మేనేజ్మెంట్కి టీమ్కి చెప్పినప్పుడు అడ్మిషన్ టీమ్కి జస్ట్ ఏదో మాట్లాడేసి డీటెయిల్స్ తీసుకొని ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్, మీ పిల్లల్ని మాతో జాయిన్ చేస్తే మేము ఎలా చేస్తాం, లాంగ్ రన్లో మాతో కన్సిస్టెంట్గా మీరు ట్రావెల్ చేస్తే మేము ఏం చేయగలుగుతాం అనేది 1 hour 1.5 hour కౌన్సిల్ చేస్తారు. వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే అడ్మిషన్ ఇక్కడ చేస్తారు. చేసిన తర్వాత అందులో కూడా 3 monthsకి 6 monthsకే కొందరు వచ్చేసి మీరు చాలా చెప్పిండ్రు ఏమీ జరగట్లేదు అంటారు. నేను చెప్పింది 3 to 6 monthsలో జరుగుతుందని చెప్పలేదు, 3 to 6 years కూడా పట్టొచ్చు. లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా ఉండండి, రిజల్ట్స్ వస్తాయని చెప్తాం. బట్ దాంట్లో 80% ఆఫ్ ద పీపుల్ ఓపిక ఉండదు. 20% ఆఫ్ ద పీపుల్ స్టిల్ స్టేయింగ్ విత్ మీ అండ్ దే ఆర్ డూయింగ్ వండర్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ లైక్ స్పోర్ట్స్, తర్వాత అకాడమిక్స్, ఆల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మన పిల్లలు జస్ట్ జోనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎక్కడ వెళ్ళినా నాతో 4-5 years ఉన్న పిల్లలందరూ టాప్లో గోల్డ్ మెడలిస్ట్లే, నో డౌట్ ఇన్ దట్. ఎక్కడ వెళ్ళినా ఎవ్రీ కాంపిటీషన్, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్, డిసిప్లిన్, స్కిల్స్ ఎక్కడ చూసినా కూడా ది బెస్ట్గానే ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ ప్రూవ్డ్. సో ఇప్పుడు ప్రూవ్ జరిగింది కాబట్టి చాలామంది ఇప్పుడు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. దే ఆర్ కమింగ్. సో యా, దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ లాస్ట్ 10 years. సో మెనీ ఛాలెంజెస్, సో మెనీ ప్రాబ్లమ్స్. ఒక మూమెంట్లో అయితే ఎవ్రీ వీక్ ఒక ప్రాబ్లం, ఎవ్రీ మంత్ ఒక ఛాలెంజ్ లాగా ఉండేది. అది తర్వాత ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఏ ప్రాబ్లం, ఎవ్రీ వీక్ ఏ ఛాలెంజ్ లాగా అయింది. ఇంకా ఒక టైం వచ్చిన తర్వాత ఎవ్రీ 1 hour ఈజ్ ఏ ప్రాబ్లం, ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఏ ఛాలెంజ్ లాగా అయింది. సో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా నాట్ ఓన్లీ మీ, నాకు వండర్ఫుల్ టీమ్ ఉంది. First, my team member is my wife, Lakshmi Sri Komalla. She is a managing director. Okay. Second one, Archana Rai. She is academic director and academic dean. And third one is Mrudula Gunapaneni. She is acting as working as a admission director. And fourth one, Asma Sultana. She is principal of Bachpalli branch. డెడికేటెడ్గా ప్రతి సందర్భంలో ఒక టీమ్గా నాతో ఉంటూ సపోర్ట్ చేసిండ్రు. వీళ్ళతో పాటు మినిమం 100 మంది పేరెంట్స్ ఈరోజు ఉన్న దాంట్లో అన్ని రకాలుగా నాకు ఏ ఛాలెంజ్ వచ్చిందని ఎవరికి అర్థమైనా మేము ఉన్నాం, హౌ కెన్ వీ హెల్ప్ యూ అని వచ్చి సపోర్ట్ చేశారు. అదే టైంలో వెల్ విషెస్ బయట నుంచి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు, సరే ఒక పర్సన్ ఇంతమంది పిల్లల కోసం, ఇంతమంది భవిష్యత్తు కోసం చేసినప్పుడు మేము ఎలాగూ చేయలేము, కనీసం ఇందులో ఒక పార్ట్ అవుదాం, ఒక సపోర్ట్ అవుదాం అని చెప్పి వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు.
ఈవెన్ నాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరి సపోర్ట్తో ఒక చేంజ్ అనేది మొదలైంది, ఒక అద్భుతం అనేది జరుగుతుంది. సో మీ డాటర్ కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా తయారైంది. యా ఎగ్జాక్ట్లీ. వెన్ ఐ లుక్ ఫర్ మై బేబీ, నేను అనుకున్నా నా బేబీ ఒక్కరే కాదు కదా, ఇలాంటి బేబీస్ ఈ ఏజ్లో ఉన్న అందరికీ లైఫ్ ఉంది, అందరికీ చేయాలి కదా, ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు అని. ఆల్రెడీ ఇక్కడ నేను యూకే నుంచి వచ్చిన తర్వాత నాకున్న ఫ్రెండ్స్లో ఒక 14 మంది కాల్ చేశాను, నా క్లోజెస్ట్గా ఉండే ఫ్రెండ్స్కి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, విచ్ స్కూల్ ఈజ్ ద బెస్ట్, నా పాపని జాయిన్ చేయాలని చూస్తున్నా, ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి హియర్ అండ్ దేర్ సిమిలర్ ఆన్సర్. లాస్ట్ ఇయర్ ఆ స్కూల్లో ఉండేవాళ్ళు బాగుందని అక్కడ పెట్టాను, సో ఈ ఇయర్ నాకు నచ్చలేదు, మళ్ళీ ఇక్కడ బాగుందని ఇక్కడ జాయిన్ చేశాను. సేమ్ ఇదే, ఎందుకంటే ఇయర్ మార్చుతూ ఉన్నారు పిల్లల్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మార్చడం వల్ల యూజ్ ఉండదు. దే విల్ సఫర్ ఏ లాట్, స్ట్రగుల్ ఏ లాట్. వాళ్ళకు ఒక ప్రాపర్ ఫ్రెండ్స్ ఉండరు, ప్రాపర్ అట్మాస్ఫియర్ ఉండదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు, ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ న్యూ అట్మాస్ఫియర్ ఉంటాయి. దాని బదులు మనం ఏం చేయాలంటే ఒక మంచి విజన్ ఉన్న స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి జాయిన్ చేస్తే టిల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు తప్పకుండా అందులో వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, బిహేవియర్, డిసిప్లిన్, స్కిల్స్, నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అందుకే నేను చాలా పర్సనల్గా కేర్ తీసుకుంటూ టీమ్కి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేసుకుంటూ ఎవ్రీ టైం కిడ్స్ కాలేజ్ వస్తే నా టీంకి ట్రైనింగ్స్ ఉంటాయి. బికాజ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి నుంచి నెక్స్ట్ సమ్మర్ వరకు జరిగేటువంటి టైంలో మేము ఎక్కడెక్కడ ఇంకా నేర్చుకునేది ఏముంది, వీ విల్ ఫైండ్ అండ్ వీ విల్ లెర్న్, అండ్ అది మళ్ళీ మేనేజ్మెంట్కి సమ్మర్లో ట్రైనింగ్ చేస్తాం. సో అది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేయాలి. ఇలా 10 years నుంచి కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. రైట్. విద్య అనేది వ్యాపారం అయిపోతున్నటువంటి అదే టైంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి విద్యను ఇవ్వాలి, విలువలతో కూడినటువంటి విద్యను ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ మీ భవిష్యత్తు ప్రణాళికలు అనేది ఏ రకంగా ఉండబోతున్నాయి? బేసిక్గా ఈ విద్యను వ్యాపారం చేసిండ్రు అనడం నాకు నచ్చదండి. ఎందుకంటే మనందరికీ తెలుసు డబ్బులు లేకుండా ఫ్రీగా ఏమొస్తుంది. ఏదైనా చెప్పండి, ఫ్రీగా వచ్చేది ఏదన్నా. ఈరోజు తాగే వాటర్ కూడా ఫ్రీగా రావట్లేదు. జస్ట్ 1 liter వాటర్కి 20 rupees పెడుతున్నామండి. కెన్ యూ ఇమాజిన్? మనం చిన్నప్పుడు చూసినామా? నేను నా బాల్యంలో అలా ఆడుతూ పాడుతూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కాలువ కనిపిస్తే అందులోంచి వాటర్ తాగాను. ఇట్స్ న్యాచురల్. టుడే లీటర్ వాటర్ 20 rupees తీసుకుంటున్నప్పుడు ఒక 1 year ఆ పిల్లోడి కోసం కేర్ తీసుకుని ఎడ్యుకేషన్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. వీ నో దట్. మనం ఎక్కడైతే డబ్బులు ఎక్కువ పెడతామో అక్కడే టాలెంట్ అనేది దొరుకుతుంది. కానీ పెడుతున్నా కూడా ఈ రోజుల్లో లక్షల ఫీజులు కడుతున్నా కూడా ఈవెన్ దో పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే తప్పితే కానీ పిల్లల్ని చదువుకోలేని సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మన టైంలో నాన్న జాబ్ చేస్తే అమ్మ మన కోసం కేర్ తీసుకునేది. సో ఈరోజు ఏంటంటే ఇద్దరు జాబ్ చేస్తే కానీ బ్రతకలేని పరిస్థితి. సో పరిస్థితులు అలా ఉన్నాయి. సో ఎవ్రీబడి లుకింగ్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఒక లెవెల్ కన్నా మించి మంచిగా బతకాలని అందరికీ ఉంటుంది. సో దట్ ఈస్ లైఫ్ గోల్, అందరికీ అది చేస్తున్నారు. ఇదే టైంలో ఏంటంటే లక్షలు పెట్టడం అనేది పక్కకు పెడితే రైట్ ప్లేస్లో ఉన్న మళ్ళీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇక్కడ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, మా బాబుకి ఇయర్లీ 4 lakhs పే చేశాను సార్, నర్సరీ నుంచి 8th class వరకు, ఇప్పటికి 30-40 lakhs ఖర్చు పెట్టాను, వాటికి ఇంకా ఆల్ఫాబెట్స్ రావట్లేదు. బిలీవ్ మీ, ఇప్పటికి ఎగ్జామినేషన్ పెడతాం, వచ్చిన వాళ్ళకి చూస్తాం ఆల్ఫాబెట్స్ రావు, బేసిక్ అడిషన్స్ రావు, సబ్స్ట్రాక్షన్స్ రావు. అన్ని లక్షలు ఎందుకు పెట్టారు? సో మీన్స్ వీ హ్యావ్ టు థింక్ అండ్ చెక్. ఇది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా, స్కూల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. స్కూల్ కరెక్ట్ చేస్తుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. అన్ని లక్షలు కడుతున్నప్పుడు పిల్లలు ఏమైపోతున్నారు, 8th class వరకు మీరు ఎందుకు చూడలేకపోయాను? సో మీన్స్ యూ ఆర్ బిజీ ఇన్ ఎర్నింగ్ మనీ, సో ఆబ్వియస్లీ దే ఆర్ టేకింగ్ యువర్ మనీ, దట్స్ ఇట్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో మనీ అనేది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇయర్లో నేను ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 members ఇంటర్వ్యూకి వచ్చారు టీచర్స్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేసినానో అడిగాను. 7,500 చెప్పారు నలుగురు. నేను అన్నాను, ఇక్కడ నిన్న ఒక మేడ్ వచ్చింది, ఆమె 9,000 అడుగుతుంది, మీరు 7,500కి ఎందుకు అడుగుతున్నారు? మినిమం ఒక 14,000, 15,000 అడగండి శాలరీ అన్నాను. మీరే చెప్పారు? నేనే చెప్పాను. ఎందుకంటే ఒక మేడ్ 9,000 కావాలని అడుగుతుంటే మీరు టీచర్గా 7,500 అంటే 20-25 years మీ చదివిన చదువుకి వాల్యూ ఏముందమ్మా? డ్రైవర్ మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour డ్రైవ్ చేసుకుంటే 20,000 తీసుకుంటున్నాడు. అడగండి, తీసుకోండి అన్నాను. ఎందుకంటే అంత కష్టపడి మనం చదువుకున్న దానికి మనమే వాల్యూ ఇచ్చుకోకపోతే ఎవరిస్తారు? సో ఆ విధంగా నేను శాలరీస్ పెంచాను. నేను వచ్చినప్పుడు శాలరీస్ అంతే, ఈరోజు 30,000, 40,000, మా స్కూల్లో అయితే 1 lakh శాలరీస్ కూడా ఉన్నాయి. నేను చెప్తాను, ఎందుకంటే స్కిల్ ఉన్న పర్సన్ మనం సఫిషియెంట్ అమౌంట్ పే చేయకపోతే రైట్ పీపుల్ ఉండరు ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎస్పెషల్లీ కరోనా తర్వాత మనం చూసాం,
కరోనా టైంలో స్కూల్స్ మొత్తం స్టాఫ్ని తీసేస్తే వీళ్ళు వెళ్ళి సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి నేర్చుకుని వెళ్ళిపోయారు. సో లాస్ట్కి ఒక స్టేజ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఫేస్ చేసిన స్ట్రాంగ్ ప్రాబ్లం ఏంటంటే రియల్లీ డెడికేటెడ్ నాలెడ్జబుల్ రైట్ టీచర్స్ లేరు. నేను 10,000 ఇస్తా అంటే ఎవరు వస్తారు కదా. సో అప్పుడు ఏమంటే అదే మనం ఎక్కువ పే చేసినప్పుడు ఇంకొంచెం డెడికేటెడ్గా స్కిల్డ్ పర్సన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేనప్పుడు, వర్క్ అండ్ లైఫ్ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా మంచి శాలరీ దొరుకుతుందంటే స్కిల్డ్ పీపుల్ ఎడ్యుకేషన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం శాలరీస్ పెంచడం జరిగింది. అక్కడ నుంచి చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓకే శాలరీస్ బాగున్నాయి అని ఇటువైపు టర్న్ అప్ అవ్వడం జరిగింది. అండ్ చాలామంది చదువుకొని ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో, ఆ జాబ్ చేయలేక ఈ ప్రెజర్ ఎక్స్పీరియన్స్ చేయలేక, అలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. లాస్ట్ 10 yearsలో మోర్ దాన్ 200 టీచర్స్ని నేను పర్సనల్గా ట్రైన్ చేశాను, నేను నా టీం. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న అన్ని టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నారు. కొంతమంది స్టేట్స్, రీసెంట్లీ ఒకరు యూఎస్ వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి జాబ్ వచ్చింది. అంత బాగా మనం ట్రైనింగ్ చేస్తాం టీచర్స్ని. సో మంచి శాలరీస్ పే చేస్తాం. నాకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా శాలరీస్ తక్కువ ఎప్పుడు చేయలేదు. నేను స్ట్రగుల్ అవ్వచ్చు కానీ బెస్ట్ శాలరీస్ పే చేస్తాను. ఎందుకంటే అప్పుడే బెస్ట్ స్టాఫ్ వస్తారు, వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేయాలనిపిస్తుంది, పిల్లలకు ఆటోమేటిక్గా రిజల్ట్ ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుని ఎన్ని మాటలు మాట్లాడినా రియాలిటీలో చేయాల్సిన టీచర్స్ కదా, వాళ్ళ స్కిల్ లేనప్పుడు రిజల్ట్ ఎందుకు ఉంటుంది. సో దట్స్ వేర్ వీల్ ఫోకస్ అండ్ వీల్ ట్రైన్ రెగ్యులర్లీ. రైట్. ఇప్పుడు స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయడమే ఒక క్లాస్ నుంచి ఇలా స్టార్ట్ చేసి 5th క్లాస్ వరకు ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంత పెద్దదిగా ఈ 4.5 ఎకరాల్లో ఇంత పెద్ద స్కూల్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో అంచెలంచెలుగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చారు. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఎలాగో వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి, మొత్తం మార్చేద్దాం అనుకున్నాను. మార్చేయడం అంటే ఎలా అంటే కనీసం సో బేసిక్గా మనకి మేనేజ్మెంట్ లెసన్స్లో చెప్తూ ఉంటారు 100 మెంబర్స్లో 80-20 ఉంటారు. 80 మెంబర్స్ వాళ్ళు పెద్దగా ఆలోచించారు, 20 మెంబర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటారు. ఆ 20లో మళ్ళీ 6 to 7 మెంబర్స్ మీన్స్ 100కి 6 to 7 మెంబర్స్ మాత్రం దే విల్ థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ. సో ఆ 6-7 మెంబర్స్ కావాలి నాకు. వాళ్ళని తీసుకొని మనం ఒక చేంజ్ అనేది మొదలు పెడితే రిమైనింగ్ 93 ఫాలోవర్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఈ 6-7 మెంబర్స్ లీడర్స్ టు మేక్ బిగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, రిమైనింగ్ 93 మెంబర్స్ దే విల్ ఫాలో ఆటోమేటికల్లీ. సో ఆల్వేస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ 6 to 7 పీపుల్ ఇన్ 100. సో ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఒక హైదరాబాద్నే పెట్టుకుంటే చిన్నగా అయిపోతుంది ప్రపంచం. అందుకని నెక్స్ట్ 10 yearsలో ఫస్ట్ 10 years కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలని పెట్టుకున్నాను. రాబోయే 10 yearsలో ఇండియా మొత్తం 112 బ్రాంచెస్ పెట్టాలి. సో దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. 112 బ్రాంచెస్ పెడతాను ఇండియా మొత్తం. ఒక్కొక్క దగ్గర మనం ఒక చేంజ్ అనేది, స్పార్క్ అనేది మొదలవ్వాలి. నేను రాకముందు ఎడ్యుకేషన్ ఇక్కడ బాచుపల్లి బోరంపేటలో వేరే ఉండేది. నేను వచ్చిన తర్వాత చేసిన మ్యాక్సిమం అన్ని ఈవెంట్స్ని కూడా శ్రీవేద ద యూనివర్స్ స్కూల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చేసి అందులో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటే దాన్ని చూసి ఫాలో అయిన వాళ్ళు చాలా స్కూల్స్, చిన్న స్కూల్స్ నుంచి పెద్ద స్కూల్స్ వరకు మన ఛానల్ అనేది ఒక లెర్నింగ్ స్పేస్. పిల్లలకి ఎలా నేర్పించాలి, కొత్త కొత్త యాక్టివిటీస్ ఎలా చేయాలి, కొత్త కొత్త ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా చేయాలి. ఈవెన్ చాలామంది పబ్లిషర్స్ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిన తర్వాత సార్ ఈ ఐడియాని మేము తీసుకున్నాం, మా కరికులంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మా పబ్లిషర్స్తో మాట్లాడడం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఎన్నో చేంజెస్ చేసింది బుక్స్లో కూడా. సో 10 years బ్యాక్ నేను చెప్పాను 2016లో నేను ఏదైతే చెప్పి ప్లాన్ చేశానో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 90% అదే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పాలసీలో. ఇవన్నీ కూడా ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఆ విధంగా నేను 10 years బ్యాకే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, రాబోయే రోజుల్లో పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, 3D మోడలింగ్, రోబోటిక్స్, కోడింగ్, ఇవన్నీ కూడా పిల్లలకి మినిమం నాలెడ్జ్ అని దాని మీద ఉండాలి. బికాస్ ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో పార్ట్ అవబోతున్నాయి. ఇవి లేకుండా వాళ్ళు ఏం చేయలేరు అని అదే రోజు నేను చెప్పి, ఎవరు పబ్లిషర్స్ వచ్చిన నేను వాళ్ళ గైడెన్స్ చెప్పాను, ఇది ఇంప్లిమెంట్ చేసేలాగా మీరు మాట్లాడండి మీ మేనేజ్మెంట్స్తో, ఇది ఖచ్చితంగా ఒక కరికులం చేయండి, సిలబస్ చేయండి, రాబోయే రోజులు మారుతున్నాయని చెప్పాను. ఈరోజు ఆల్మోస్ట్ ఆ రోజు కలిసిన అందరు పబ్లిషర్స్ ఈరోజు ఆ టాపిక్స్ అన్నీ కూడా మార్కెట్లో చేస్తున్నారు. అట్లా ఒక చేంజ్ అనేది తీసుకురాగలం, అందుకు హ్యాపీగా ఉంది. రాబోయే 10 yearsలో ఏంటంటే ఒక చేంజ్ అనేది కంప్లీట్ ఇండియా వైడ్గా జరగాలి. నేను మీకు యూట్యూబ్లో రాసిన సాంగ్ మిత్రమా నిద్రలే అని పేరెంట్స్ కోసం రాశాను. అండ్ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అని ఫేర్వెల్ డే సాంగ్ రాశాను. వీలైతే ఆ లింక్ కూడా మీకు ఎక్కడైనా మా ఇంటర్వ్యూ కింద లింక్ పెట్టండి. అందులో నా విజన్ మొత్తం ఉంటుంది. ఏంటంటే ఈరోజు ఇప్పుడు చూసినా కూడా వరల్డ్ మొత్తం కంప్లీట్గా చూస్తే ఇండియన్ లేకుండా ఒక ప్రాజెక్ట్ ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, స్పేస్ ప్రాజెక్ట్స్ కానీ రన్ అవ్వదు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా చదవలేదు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ కూడా రాదు.
ఈరోజు 50% ఆఫ్ టాప్ కంపెనీస్లో ఉన్న సీఈఓస్ ఎవరికి కూడా 60% కన్నా ఎక్కువ మార్క్స్ రాలేదు. 100 out of 100 అందరికి రావాల్సిన పని లేదు. నేను ఇదే చెప్తాను పిల్లలకి, పేరెంట్స్కి. మ్యాథ్స్ టీచర్కి హిందీ ఎగ్జామ్ పెడితే 100 వస్తుందా? ఇంగ్లీష్ టీచర్కి తెలుగులో పెడితే 100 వస్తుందా? టీచర్స్కి రానప్పుడు పిల్లలకి ఎందుకు? బట్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద కొంత అవగాహన అనేది కావాలి. అవసరమైనంత అవగాహన ప్రతి సబ్జెక్ట్ మీద తెచ్చుకోవాలి. సో మ్యాక్సిమం మీకు వీలైతే చేయండి, బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ప్రెజర్, బట్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడెడ్. ఇంకా ఎప్పుడు 136 years బ్యాక్ 40 years బ్యాక్ పెట్టిన సిలబస్, అదే కాన్సెప్ట్స్, ఇదే నాన్సెన్స్ జరుగుతూ ఉంటే మనకే ఉపయోగపడలేదు, రాబోయే జనరేషన్కి ఎందుకు ఉపయోగపడుతుంది? నిజంగా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా మేనేజ్మెంట్స్ ఈ విధంగా ఆలోచించకపోతే వీఆర్ డూయింగ్ బిగ్గెస్ట్ క్రైమ్ అని చెప్తాను. ఎందుకంటే 20 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ మనీ, వీళ్ళ టైం స్పెండ్ చేసి చదువుతున్నాం, డిగ్రీలు తెచ్చుకుంటాం, మార్క్స్ తెచ్చుకున్నాం, మనకు భ్రమలో బతికి తీరా సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు పనికిరాదంటే ఇంతకన్నా బిగ్గెస్ట్ క్రైమ్ ఏముంటుంది? దే ఆర్ స్పెండింగ్ దేర్ మనీ అండ్ టైమ్ ఓన్లీ ఫర్ లెర్నింగ్, బట్ దట్ లెర్నింగ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ దేర్ లైఫ్, ఫర్ సొసైటీ. ఇట్స్ ఎ బిగ్ క్రైమ్ కదా. సో అందుకే చెప్తాను అన్నమాట, ఇప్పుడు అవసరమైనది నేర్పించండి, అవసరమైనంత నేర్చుకోవాలి. ఎలా చేయాలి ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ 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 అనే ఆ మాయలో నుంచి మనం బయటకు రాకపోతే మనం అసలు బాగుపడం. ఇంగ్లీష్ ఇస్ ఎ బేబీ లాంగ్వేజ్, ఎనీబడి కెన్ లెర్న్ ఇన్ త్రీ months. తీసుకెళ్ళి అక్కడ ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడిన ప్లేస్లో ఎవరిని తీసుకుపోయేసినా ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు 3 to 6 monthsలో. దానికోసం మనం 20 సంవత్సరాల లైఫ్ వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. తెలుగు లాంగ్వేజ్ ఉంది మనకున్న. ఇప్పుడు చరిత్ర ప్రకారం 10,000 years 12,000 years బ్యాక్ తెలుగు స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 12,000 సంవత్సరాల నుంచి ఒక భాష మారుతూ వచ్చి ఒక్క జనరేషన్ కరెక్ట్ తెలుగు నేర్పించకపోతే డిసపియర్ అయిపోతుంది. ఇది ఒక తెలుగు లాంగ్వేజ్ గురించి కాదు. ఎవ్రీ ఇయర్ మినిమం హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాయి. ఎందుకంటే లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి మనం ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేసి నేర్పించినప్పుడే జరుగుతుంది. అది మర్చిపోతున్నాం మనం. తెలుగు భాషలో ఎంత గొప్ప కవిత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ మనందరం సంస్కృతం మర్చిపోయినాం. సాంస్క్రిట్ అని చెప్తున్నాం, సంస్కృతం మర్చిపోయినాం. సంస్కృతంలో వేదాలు ఉన్నాయి. వేద అని పెట్టడానికి రీజన్ అది కూడా ఒకటి. వేదాస్ అన్నీ కూడా మనకు అవైలబుల్ లేవు. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, బట్ మనకు సంస్కృతం రాదు. రేపు ఒకరోజు మనం కూడా మన తెలుగు మర్చిపోతే, మన తెలుగు పక్కనే ఉన్న ఒక అద్భుతమైన బుక్లో మీనింగ్ ఏంటో మన పిల్లలకు తెలియకపోతే దట్స్ ఎ క్రైమ్ కదా. మన భాషను నేర్పించండి, తర్వాత ఏదైనా నేర్పించుకుందాం. మన పిల్లలు మనకన్నా చాలా తెలివి కలవాలి, ఏది నేర్పించినా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో తెలుగును మర్చిపోకండి. నాట్ ఓన్లీ తెలుగు, ఎవరి మదర్ టంగ్ వాళ్ళు నేర్చుకోవాలి. బికాస్ మదర్ టంగ్ ఈజ్ అ బేసిక్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్. బికాస్ మెమరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బ్రెయిన్, ఇట్ ఈస్ అబౌట్ కార్మిక్ మెమరీ, జెనెటిక్ మెమరీ. జెనెటిక్ మెమరీలో 12,000 సంవత్సరాలు మనం తెలుగులో కమ్యూనికేట్ అయ్యమని ఒక కోడింగ్ ఉంటుంది. దాన్ని సడన్గా తీసేసి ఇంకేదో పెడితే ఇట్ విల్ బికమ్ ఏ వైరస్. సో తెలుగు నేర్పించండి, ఇంగ్లీష్ నేర్పించండి. సో లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. మన భాషను అస్సలు కోల్పోకూడదు. ఇంకా 1 lakh years తర్వాత కూడా తెలుగు ఉండాలి, ఇంకా గొప్పగా జరగాలి. ఇది నేను చెప్తాను. సరే, మీరు స్కూల్ స్టార్ట్ చేసి 10 years అయింది కాబట్టి ఈ 10 yearsలోనే మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి? సో బేసిక్గా మనం అకాడమిక్సే కాకుండా స్పోర్ట్స్, గేమ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందులో ఎంకరేజ్ చేస్తాం. అందులో స్పెసిఫిక్ ట్రైనర్స్ని తీసుకొని ట్రైన్ చేస్తాం. దీంట్లో అకాడమిక్ అవార్డ్స్ ఉన్నాయి అండ్ స్పోర్ట్స్, గేమ్స్, డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నాయి. అవన్నీ కూడా నాకు గుర్తుపెట్టుకోవడానికి అవ్వదు, చూసి వరుసగా చెప్తూ వెళ్తాను. ఓకేనండి. సో మన అచీవ్మెంట్స్ అకాడమిక్స్లో మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అని లింక్డ్ఇన్ వాళ్ళు చేసినటువంటి ఈవెంట్ వైజాగ్లో మనకు వచ్చింది. మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్. అండ్ తర్వాత టాప్ 10 ప్రామిసింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్ అని వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024లో బెంగళూరులో జరిగింది. అందులో ఈ అవార్డు మనకి ఇచ్చారు. తర్వాత దుబాయ్లో జరిగిన ఫ్యూచర్ ఎట్ దుబాయ్ 2025లో ద గ్లోబల్ క్లాస్ రూమ్ అవార్డ్ అనేది మన స్కూల్కి రావడం జరిగింది. అండ్ ఇంకా ఈ విధంగా పిల్లలకు సంబంధించినవి స్పోర్ట్స్ గేమ్స్లోనే, అది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. సో రీసెంట్గా జరిగినటువంటి రంగోత్సవ్ సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి మనకి 89 members పిల్లలు సెలెక్ట్ అయ్యారు. 321 members నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే 89 medals మనకు వచ్చాయి. అందులో 30 gold medals ఉన్నాయి. ఈ 89 members కూడా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద విశ్వరూప్ ఒలింపియాడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ఒలింపియాడ్లో 1,27,842 members స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రమ్ 742 schools ఫ్రమ్ 15 states. అందులో సౌత్ ఇండియా నుంచి ఒకరు మాత్రమే ఫైనల్ వెళ్ళారు, నిత్య పులివర్తి. ఆమె మన స్కూల్ నుంచే ఫైనల్కి రీచ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఆమె తెచ్చుకున్నారు.
అండ్ గ్యావెల్ క్లబ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో మన స్కూల్ నుంచి 3 సెమీఫైనల్కి వెళ్ళారు. అందులోంచి ఒక అమ్మాయి ఫైనల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసింది పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో. ఓకే. ఇస్కాన్, మనకి ఇస్కాన్ టెంపుల్ తెలుసు కదండి, ఆ ఇస్కాన్ కమ్యూనిటీ వాళ్ళు చేసినటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ లోపల మన పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అందులో స్టేట్ సెకండ్ మన పిల్లలు రావడం జరిగింది భగవద్గీతకి సంబంధించి. ఇంకా అథ్లెటిక్స్లో మనం చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో. పంజాబ్లో అయినటువంటి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో 14 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అథ్లెటిక్స్లో 8 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి నేషనల్ లెవెల్. అండ్ నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ కాంపిటీషన్లో మన పిల్లలు 17 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తే 17 అవుట్ ఆఫ్ 17 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ రోప్ స్కిప్పింగ్ కాంపిటీషన్లో మన పిల్లలు 14 గోల్డ్ మెడల్స్ అండ్ 14 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ లెవెల్లో 38 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్ మన పిల్లలు తెచ్చుకున్నారు రోప్ స్కిప్పింగ్ కాంపిటీషన్లో. అండ్ మన స్కూల్ నుండి 5 మెంబర్స్ సబ్ జూనియర్ లెవెల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్లో 5 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 23 స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ SGFI గేమ్స్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ లైక్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అందులో అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో మన పిల్లలు 2nd, 3rd, 4th ప్రైజ్ తెచ్చుకోవడం జరిగింది. 3rd ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో మన పిల్లలు 1st ప్రైజ్ సెక్యూర్ చేశారు. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పటివరకు చెప్పిన అవార్డ్స్తో పాటు రీసెంట్ టైమ్స్లో మనకి ముంబైలో జరిగినటువంటి ఒక అవార్డ్ డిస్ట్రిబ్యూషన్లో బెస్ట్ కరికులం అవార్డు కూడా మన స్కూల్కి రావడం జరిగింది. సో ఇన్ని రిజల్ట్స్ రావడానికి నా విజన్ మాత్రమే కాకుండా మేము తీసుకున్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటెన్సీ, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికీ నేర్పించడం వల్ల ఇలాంటి అద్భుతమైన విజయాలన్నీ మనం చేయడం జరిగింది. సో ఇవన్నీ రావడానికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మేజర్గా ఏంటంటే 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ప్లస్ నెట్ ప్రాక్టీసెస్ ఉంది. అండ్ సపరేట్గా కోచెస్ ఏ గేమ్కి సంబంధించి ఆ గేమ్ ఎక్స్పర్ట్స్ మనకి ఇక్కడ కోచ్గా చేస్తూ వాళ్ళకి పర్సనల్గా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ సరిపోయేలాగా ఫుట్బాల్ ఫీల్డ్ ఉంది, కబడ్డీ కోర్ట్, టెన్నికాయిట్ కోర్ట్, హ్యాండ్బాల్ కోర్ట్, లాంగ్ జంప్ పిట్, హై జంప్ పిట్ అండ్ కిండర్ గార్డెన్కి కూడా సపరేట్గా ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్. సో ఆల్ స్పోర్ట్స్ని కవర్ చేసేస్తున్నారు, ఏది వదిలిపెట్టట్లేదు. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో. ఎగ్జాక్ట్లీ, పిల్లలకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ బెటర్గా చేయగలుగుతున్నారు అన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సపోర్ట్తోనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ స్టాఫ్, పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఇన్ని అచీవ్మెంట్స్ అవ్వాలంటే. ఎనీ టైం పేరెంట్స్కి మనం చెప్పినప్పుడు దే ఆర్ సపోర్టింగ్ బికాస్ దే అండర్స్టూడ్ అవర్ విజన్. అందుకని ఏదైనా కాంపిటీషన్ ఉంది, పిల్లలు బాగా పర్ఫామ్ చేసినారు అన్నప్పుడు ఎస్ వీఆర్ విత్ యూ, పంపిస్తాం. ఖర్చు కోసం ఏం ఆలోచించరు, లేదా దూరం వెళ్తున్నారని ఏం ఆలోచించరు. ప్రతి దగ్గర వాళ్ళు మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయండి. బేసిక్గా మనకి స్టార్టింగ్లో స్కూల్ స్టార్ట్ చేసిన టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయడం, వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల, లేదా నార్మల్ వాళ్ళు కూడా మార్నింగ్ కుక్ చేసి ఇంట్లో ఉన్న కుక్ చేసి పెడితే మధ్యాహ్నం మీకు వాళ్ళకి నచ్చకపోవడం, ఆ టేస్ట్ మారిపోవడం, పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు కాదు. సో అప్పుడు పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే నెంబర్ 1 క్వాలిటీతో బెస్ట్ ఫుడ్, పిల్లలకి ఏదైతే పెడతానో నేను అదే తింటాను, నా స్టాఫ్ మేనేజ్మెంట్ అందరూ అదే తింటారు, అంత బెస్ట్ క్వాలిటీతో ఫుడ్ రెడీ చేసి ఇక్కడ చేరే పిల్లలకి సెమీ రెసిడెన్షియల్ అవసరం ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్గా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఇంట్లో పిల్లలు వినట్లేదు, ఖచ్చితంగా మాకు ఆప్షన్ లేదు అన్న పిల్లల్ని రెసిడెన్షియల్లో తీసుకొని వాళ్ళకు కూడా పర్సనల్గా కేర్ తీసుకుంటూ లాస్ట్ 3 to 4 ఇయర్స్లో మంచి చేంజ్ తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనం డే స్కాలర్తో పాటు 15 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ విత్ ట్రాన్స్పోర్టేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం డే స్కాలర్స్కి. అదే టైంలో పేరెంట్స్కి కావాల్సిన, పిల్లలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సెమీ రెసిడెన్షియల్ కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. రైట్. సో మీరు ఏదైతే ఆశయాలతోటి ఈ స్కూల్ని స్థాపించడం జరిగిందో అవన్నీ కూడా ఫ్యూచర్లోనే ఇంకా నెరవేరాలి, మంచి స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.